శ్రీమాత్రే నమః. హర హర మహదేవ్, జై భవానీ. చక్కగా అమ్మవారి నవరాత్రుల్లో 4వ రోజు అయినటువంటి అలంకారంతో శ్రీ అమ్మవారిని పూజించుకుంటున్నాము. మొదటి 3 రోజుల్లో మనం చెప్పుకున్నాము. ఈ పురాణం ఎందుకు వినాలి అంటే, పసుపు వేస్తాం, కుంకుమ వేస్తాం, అగరబత్తి పెడతాం, పూజ చేస్తాం, కొబ్బరికాయ కొడతాం. అలా పురాణం వినటం కూడా పూజలో ఒక పద్ధతి. పురాణం కూడా వినకుండా, పురాణంలోని మంచి విషయాలు వినకుండా పూజ సమాప్తి కాదు. ఎందుకంటే మనం చేస్తున్నాం, భక్తిగా చేస్తున్నాం, అమ్మవారి మీద ఆప్యాయతో చేస్తున్నాం. కానీ ఏం చేస్తున్నాం తెలుసుకొని చేయటం ద్వారా దాని ఫలితం అధికమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మనం మొదటి రోజు చెప్పుకున్నాం పూజ ఎలా చేయాలి, రెండవ రోజు చెప్పుకున్నాం పూజ చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం, దాని అర్థం ఏంటి, ధర్మాలు తెలుసుకోవడానికి. మూడో రోజు తెలుసుకున్నాం ధర్మాలు అంటే ఏమిటి, అవి ఎలా పాటించాలి. 4వ రోజు ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా 9 రోజుల పూజ 3 భాగాలుగా విభజించబడుతుంది. మొదటి 3 రోజులేమో విషయం తెలుసుకోవటం, పూజ ఎందుకు, ఎలా చేయాలి, అందులో ఏమున్నాయి. ఆ తర్వాత వచ్చే 4, 5, 6 రోజుల్లో ఈ శక్తులు మన శరీరంలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ 3 డేస్ శక్తులన్నీ అమ్మవారి నుంచి మనం పొందుతాం. ఇది లోపల నిలుపుకుంటూ ఉంటాం. ఎలా నిలుపుకుంటామంటే, అమ్మవారు అంటే చెప్పాం కదా, పంచభూతాలే అమ్మవారు. అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం అమ్మవారు అంటే ప్రకృతి. ఆమె యొక్క భర్త పరమేశ్వరుడు. పరమేశ్వరుడేమో శరీరాన్ని ఇస్తాడు, లోపల మన ఆత్మశక్తిని ఇస్తాడు. శరీరం అంతా అమ్మవారికి. అందుకే ఈ అమ్మవారు శరీరం అమ్మవారికి అప్పచెప్పాం 3 రోజులు సాధనతో భక్తిగా చేసి. ఇప్పుడు ఆ శక్తిని మెల్లమెల్లగా పొందుతూ ఉంటాం. మన లోపల ఏవైతే అగ్ని ఉందో, మనం బ్రతికేటువంటి అగ్ని, మనం తాగేటువంటి నీరు, మనం ఉన్నటువంటి శరీరం, ఇదంతా కూడా ఏదో బయట ఆలోచనలతో, వస్తు ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. దాన్ని ఈ 3 రోజుల సాధనతో అమ్మవారి చెంతకు తెచ్చి ఇప్పుడు ఆమె ఇచ్చేటువంటి శక్తిని, ఆ అగ్నిని పవిత్రం చేసుకుంటున్నాం, లోపల ఉన్నటువంటి అగ్నిని. ఎందుకంటే ఈ శరీరం ఎన్నో తప్పులు చేసి ఉంటుంది, పొరపాట్లు చేసి ఉంటుంది, ధర్మాన్ని విస్మరించి ఉంటుంది. అవన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి పూజకు సిద్ధంగా ఉన్నటువంటి శరీరంతో జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటాం. అట్లా జ్ఞానం వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ధనం కూడా, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, ఇప్పటివరకు ఉన్నటువంటి జ్ఞానం, చేసే కర్మ, శరీరం కూడా శుద్ధి అవుతూ ఉంటుంది. చెప్పాను కదా, కేవలం ధనమే ఉంటే అది నామమాత్రం. మనకు అవసరం ఉన్నప్పుడు అది పనికి రాకుండా పోతుంది. కానీ శుద్ధమైనటువంటి భక్తితో, అమ్మవారిస్తున్నటువంటి శక్తితో తీసుకున్నటువంటి ధనం కానీ, ఆ జ్ఞానం కానీ 10 రకాలుగా మనకు అవసరానికి మించి పనిచేస్తుంది అని చెప్తూ, ఈ విధంగా శరీరాన్ని 4వ రోజు నుంచి ఉద్భవించుకుంటున్నాం. ఇలా 6 రోజుల వరకు మనం అమ్మవారి శక్తిని లోపలికి పొందుతాం. ఆ తర్వాత ఆ జ్ఞానాన్ని ఇంకా పెంచుకునేలా ప్రపంచ శక్తిని జయించేటటువంటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపంతో సేవించుకుంటాం. సెలవు. జై మహాలక్ష్మి, జై మహాదేవి, జై దుర్గా.